నరకాసురుడు అంటే నరకాసురుడు ఎవరికి జన్మించాడు? ఆదివరాహమూర్తికి భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. ఎవరు జన్మించినా అంతే కదండి, ప్రకృతి పురుష సంయోగము చేతనే కదా ఎవరు జన్మించినా. కాబట్టి జన్మించినప్పుడు గర్భమునందుండగా వాడికి పూర్వజన్మ స్మృతి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ప్రసూతి వాయువు తోసేయగానే వాడిని అజ్ఞానం పట్టుకుంటుంది. వాడు అసలు మొట్టమొదటి ఎక్కడున్నవాడు నరకాసురుడు? వాడు ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. వాడికి తల్లి ఎవరు? భూదేవి. మనకందరికీ తల్లి ఎవరు? భూదేవి. అదేమిటంటే మా అమ్మగారు ఉన్నారు కదా, మరి భూదేవి తల్లి ఎలా అవుతుంది అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. పోషణ పృథివీ చేస్తోంది. ఎందుచేత? అమ్మ పాలివ్వాలనుకోండి, అమ్మ పాలివ్వాలంటే అమ్మ పోషకాహారం తింటే కదా పాలిస్తుంది. అమ్మకి ఆహారం